వేదిక మీద ఉన్న టీచర్ గారు, ఉపాధ్యాయులు గారు, స్వాగతం పలికిన మీ టీచర్ గారు, కళ్యాణి గారు, పెద్దలు పూలు సత్యనారాయణ గారు, ఇక్కడే వేపూరు ఫ్యాక్టరీలో టెక్నికల్ సూపర్వైజర్గా చేసి ఇక్కడే అదేవిధంగా పెద్దలు ఏవి గారు విజ్ఞాన కేంద్రం యొక్క చైర్మన్ గారు, జీవీఎల్ నరసింహరావు గారు, మాస్టర్ గారు, వీరందరికీ అదేవిధంగా మీ జీవితాన్ని నిర్మించి మీకు చక్కటి పాఠాలు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు వారందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా కేవలం విద్యార్థులే కాదు, మీరు ఈనాటి బాలబాలికలే కాదు, అదేవిధంగా కేవలం రేపటి బోధన మాత్రమే కాదు, ఈ దేశ భవిష్యత్తైన మీకు మా శుభాశిస్సులు. కాబట్టి నేను మీ మాట ఇచ్చిన ప్రకారం ఎటువంటి ఉపన్యాసం చేయండి. ఇంటరాక్షన్ ఓకే. ఈ లైన్లో వాయిస్ లైన్లో 7th లైన్లో సెకండ్ వన్ సెవెన్ నువ్వే బాబు వెనకాల 7th లైన్ నీ ముందు అనంత దేవమ్మ. నేను ఇంటరాక్షన్ మీరు క్వశ్చన్స్ అడగడం కాదు, ఓకేనా? ముందుగా చక్కటి క్రమశిక్షణ నేర్పిన ఉపాధ్యాయులకి మా కమిటీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇనిషియల్ లెవెల్లో 35,000 వేసుకోవడం అయిపోతుంది. సెకండ్ లెవెల్ వచ్చేసారు క్రమశిక్షణలో. అక్కడ 35,000 వేసుకోకపోయినా మీరు కంట్రోల్లో ఉంటారు, నియంత్రణలో ఉంటారు. కాబట్టి 35,000 తీసేసేయచ్చు. 35,000 పెట్టుకోవడం మీద అది ఇనిషియల్ లెవెల్. మీరు సెకండ్ స్థాయిలో వస్తే క్రమశిక్షణ వచ్చేసింది. చక్కగా చప్పట్లు కొట్టే విధానం కానీ కూర్చునే విధానం అంతా బాగుంది. మీరు సుమారుగా 100 మంది ఉన్నారు, సుమారుగా అబ్బాయిలు 50 మంది ఉన్నారు, ఆడపిల్లలు కూడా దాదాపు కానీ టీచర్స్ 50% లేరు. పిల్లలు బాలబాలికలు 50-50 ఉన్నారు సుమారుగా. ఎందుకు లేరు అనేది ఆ బాబు పెట్టారు. అంతేగా చెప్పమ్మా. చదువుకునే పిల్లలు ఇప్పుడు సుమారుగా 50 మంది అంటే 50 మంది ఉన్నారు. కానీ టీచర్స్ ఇక్కడ మొత్తం కలిపి 10 మంది ఉంటే 2 మాత్రమే మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ఎందుకు లేరనుకుంటున్నారు? క్రియేటివిటీ కావాలి, ఆలోచించాలి, అన్వేషించాలి, తెలుసుకోవాలి. బట్టి పట్టడం కాదు కదా. ఇప్పటివరకు మీరు ఏం చేశారు? విన్నారు, నేర్చుకున్నారు. ఇప్పుడు అప్లై చేయాలి, అంటే ప్రయోగం చేయాలి. నేర్చుకున్న దాన్ని ఉపయోగించాలి. నేర్చుకునేటప్పుడు ఏముండాలంటే ఏకాగ్రత ఉండాలి. అంత ఏముండాలి నేర్చుకునేటప్పుడు? వెరీ గుడ్. ప్రదర్శించినప్పుడు ఏం కావాలి? మిడిల్ లైన్లో 5th వన్. మీ బ్రెయిన్ పనిచేస్తుంది, పనిచేయాలి. క్వశ్చన్స్ చేసినప్పుడు సుగుణ వెరీ గుడ్. ఓకే చెప్పమ్మా. నేర్చుకునేటప్పుడు ఏం కావాలి? ఏకాగ్రత. మరి ఇది ప్రదర్శించే సమయం వస్తుంది మనకి, అంటే ప్రైవేట్ అప్లై కావాలి, సమగ్రత కావాలి. మేమందరం మాట్లాడేసాము. మీరు అన్ని సబ్జెక్ట్ చదువుతారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏ ప్రశ్నకి ఏ సమాధానం అనేదాన్ని తీసుకుంటాం. మీరు ఫిల్టర్ చేసుకుని కరెక్ట్గా రాయగలగాలి. నేను నేర్చుకున్నాను, నాకు ఎక్కువ వచ్చింది, మీరు రాయి కదా. ఏం కావాలి? ఇప్పుడు మీరు నేర్చుకుంది గుర్తుపెట్టుకోండి. నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత, ప్రదర్శించేటప్పుడు సమగ్రత. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి? వెరీ గుడ్. ఓకే కూర్చోండి. మేము వచ్చిన ఉపయోగం ఏంటి? మీరు చెప్పకూడదు, ఎంతమంది చెప్పాలి. క్రమశిక్షణ ఎక్కడ ఉండాలి? శిక్షులు వినడంలోనే కాదు, నేర్చుకోవడమే కాకుండా ప్రదర్శించేటప్పుడు కూడా క్రమశిక్షణ ఉండాలి. చెప్పుకోండి. తెలుసుకున్న వల్ల నీకు ఉపయోగం ఏంటి? తెలుసుకున్న ఉపయోగం ఏంటి? నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ లైన్లో మిడిల్ పాప. లాస్ట్ బట్ వన్ అంటే చివరి నుంచి తర్వాత లైన్ అంటాం. లాస్ట్ బట్ వన్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ కూడా బాగా నేర్చుకోవాలి. చూసారు, ఇప్పుడు మీ అందరూ మైండ్ పనిచేస్తుంది. ఎప్పుడు కూడా మన మైండ్కి పని ఇవ్వాలి ఎప్పుడు కూడా. ఓకేనా? చెప్పమ్మా. అల్లూరి సీతారామరాజు తెలుసుకున్నావు, నీకు ఉపయోగం ఏమిటి చెప్పాలి. నేను ఎవరైనా అడగవచ్చు. అందరూ
సిద్ధంగా ఉండాలి. అంటే చెప్పకపోవడం తప్పు కాదు, ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఏదో చెప్పు, నీకు ఇష్టం వారికి తెలుసుకున్నావు, నీకు ఉపయోగం ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే కూర్చో అంటే చరిత్రని తెలుసుకోవాలి. చరిత్రని తెలుసుకున్న వారే చరిత్రని సృష్టిస్తారు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి మన చేతిలో పెట్టి అనేక మధ్యమాలు చేసి బాలికల అభివృద్ధి కోసం 176 సంవత్సరాల క్రితం మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే పూణేలో ఏదైతే విద్యాలయాలు స్థాపించారో బాలికల కోసం, మహిళల కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టడానికి 6 నెలల ముందే చనిపోయిన మహాత్మా పూలే యొక్క స్ఫూర్తిని తీసుకుని, పుస్తకాల ద్వారా చదివి వారిని తెలుసుకుని, వారి స్ఫూర్తిని తీసుకుని వారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన తరువాత వారు ది హిందూ కోడ్ బిల్లుని భారతదేశంలో ఉన్న మహిళల యొక్క, బాలికల యొక్క సాధికారత, పరిపూర్ణ అభివృద్ధి కోసం వారు బిల్లు ప్రవేశపెట్టారు. అంటే ఏం చేశారు? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలే నుంచి స్ఫూర్తి పొందారు. అంటే ఏం చేశారు? చరిత్రను తెలుసుకున్నారు. ఆ క్రమంలో వారు ఏం చెప్పారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చరిత్ర తెలియని వారు చరిత్రను సృష్టించలేరు అని చెప్పారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? వీళ్ళు మాట్లాడేది ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారమే మాట్లాడతాను, ప్రిపేరే మాట్లాడతాను. సమాజ స్ఫూర్తి, ఎక్స్టెంపోరే, స్పాంటేనియస్, ఇది అవసరం విద్యార్థులకి. అది క్రియేటివిటీ, సృజనాత్మకత. తెలుగు భాషని మర్చిపోకూడదు. మనం తెలుగు పదాన్ని చక్కగా పొందిగ్గా వాడాలి. ఓకే? అయితే ఇక్కడ ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి మీరు తెలుసుకుంటే సెడప్ నువ్వే ఇందాక చెప్తాను, సమాజం చెప్తా అని చెప్పేసి నాకు సిగ్నల్ ఇచ్చావు, నేను గమనించాను. ఓకే, ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి మనము ఏం నేర్చుకోబోతున్నాం? ఏం నేర్చుకున్నారు మీరు వరకు? పెద్దలు చెప్పారు, పెద్దలు సాయంత్రం చెప్పారు, అదేవిధంగా జీవిఆర్ గారు చెప్పారు. ఏం నేర్చుకున్నావు? వెరీ గుడ్. వారు మన దేశం కోసం ఏం చేశారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎవరి మాట అంటారు? విద్యార్థులందరూ టీచర్స్. వెరీ గుడ్. నువ్వే ఫస్ట్ వన్. ఆత్మవిశ్వాసం ఉండాలి, సందేహపడకూడదు, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అవకాశం రాకపోతే అవకాశాన్ని కల్పించుకోవాలి. ఇది పోటీ ప్రపంచం, అందరికీ అన్నిసార్లు అవకాశం మన ముందుకే రాదు. వచ్చినప్పుడు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలి, అవకాశం రానప్పుడు అవకాశాన్ని కల్పించుకోవాలి. అవకాశం కల్పించుకోవాలి. ఓకేమా? ఇప్పుడు చెప్పు, నేను ఇందాక ఏ క్వశ్చన్ వేసాను? అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన దేశం కోసం ఏం చేశారనేది ఒక సింగిల్ సెంటెన్స్ చెప్పు. పెద్ద చెప్పారు, చక్కగా చెప్పారు. మిగతా మాట్లాడదు, మీకు టైం వచ్చినప్పుడే సమయ స్ఫూర్తి ఎవరైంచాలి. ఓకేనా? మీరు ఈలోపు ఆలోచించుకోండి. మీరు ఎలా ఆలోచించాలి? ఆ పాప చెప్పకపోతే అవకాశం నాకు రావాలి అని సిద్ధంగా సంసిద్ధులై ఉండాలన్నమాట. అది ఒక ఊరికి మాట్లాడేస్తే ఏమవుతుంది? అది గాలిలో కలిసిపోతే వేరే పక్కన వాళ్ళు చెప్పేస్తారు. ఓకేనా? నేను కూడా ఏపీఎస్సీలో 2 టెస్ట్లో పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నేను ఏం చేశానంటే క్వశ్చన్స్ లోపల ఏం అడుగుతున్నారు, ఏం చెప్పాలి అనుకునే సందర్భంలో నేను అప్పటికి క్వశ్చన్స్ రన్ చేస్తా ఉన్నా, మాకు ఉత్సాహంగా ఉన్నాను అనమాట. ఈ క్వశ్చన్ అంటే గబగబా 4-5 సమాధానం చెప్పేశారు. తర్వాత ఏమైందంటే నాకంటే ముందు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు దాన్ని సమాధానం చెప్పేశారు. ఆ తర్వాత నేను వెళ్ళేసరికి ఇంటర్వ్యూకి అక్కడ వేరే కష్టమైన క్వశ్చన్ వేసారు అనమాట. అంటే ఏం చేయాలి? మనం కొన్నిసార్లు సీక్రెసీ మెయింటైన్ చేయాలి, కొన్నిసార్లు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. ఓకేనా? రహస్యము, అతి రహస్యం, ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి తెర వచ్చినప్పుడే మీరు చెప్పాలి. చెప్పమ్మా, సింగిల్ సెంటెన్స్లో అల్లూరి సీతారామరాజు గారు ఈ దేశానికి ఏం చేశారు? వెరీ గుడ్. కూర్చోమ్మా, అందరూ ఒక చెప్పడం కొట్టండి. చెప్పడం కొట్టు. టీచర్స్ బాగా చెప్పారు మీకు. థ్యాంక్ యూ. ఓకే, సింగిల్ సెంటెన్స్. అల్లూరి సీతారామరాజు గారి గురించి మనము 100 సెంటెన్స్ రాయొచ్చు, కానీ ఒక లీడ్ ఉంటుంది, ఒక స్టోరీ లైన్ ఉంటుంది. అదే ఈ భారతదేశ స్వతంత్రం కోసం వారు ప్రాణాలను అర్పించారు.
ప్రాణాలని అర్పించడం కోసం ఇందాక సార్ చెప్పారు. పసిపిల్లల్ని ఇలా ఎగరేసి వదిలేస్తే కింద పడిపోయి చనిపోవడం, స్త్రీలను చంపేయడం, ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు మీరు లొంగిపోకపోతే వారిని ఇలా చంపేస్తామన్నప్పుడు వారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అర్పించారు. దాన్ని ఏమంటారు? నువ్వే బాబు ముఖ్యంగా చేపెట్టుకున్నావు. లేదు, ఎలా యుద్ధ భూమిలో సైనికులాగా ఉండాలి, నిటారుగా కూర్చోవాలి, పెన్ను కోసం నిటారుగా ఉండాలి. ముసుగుతోనే కొంతమంది వృద్ధులు పిల్లలు అంటారు, ఎలా ఉంటే ఎలా ఎలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఎనకాల పడకూడదు. ఒకవేళ పడినా కూడా వీళ్ళందరూ స్నేహితులు కూడా చెప్తారు.